మనం మొత్తం జ్ఞానాన్ని 3 భాగాలుగా విభజించాలి. మొదటిది మనకు తెలిసినటువంటి విషయాలు. ఎవరైనా వ్యక్తి బయాలజీ చదువుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి తెలుసు నాకు బయాలజీ అనే ఒక విభాగం గురించి కొంత జ్ఞానం ఉందని. ఇది చాలా కొద్ది శాతం జ్ఞానం. రెండవది మనకు తెలియని జ్ఞానం. బయాలజీ చదివినటువంటి వ్యక్తికి మిగతా పాఠ్యాంశాల గురించినటువంటి ఎటువంటి జ్ఞానం తెలియదు. ఇది కూడా చాలా కొద్ది పరిమాణంలో మొత్తం జ్ఞానంలో సూచిస్తుంది. ఇక మూడవది మనకి తెలియనటువంటి జ్ఞానం. వైదిక గ్రంథాల్లో చాలా విలువైనటువంటి మనకు తెలియని ఎంతో జ్ఞానాన్ని పొందుపరిచారు. ఈ భౌతిక సృష్టి ఎలా జరిగింది, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఏంటి, ఇక్కడ మనం ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తా ఉన్నాము, ఈ భౌతిక సృష్టికి బయట ఏమన్నా మరొక అస్తిత్వం అనేది ఉందా, దీనికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఈ వైదిక శాస్త్రాల్లో ఇవ్వబడి, ఈ వైదిక శాస్త్రాల్లో ఉన్నటువంటి కొంత శాతం జ్ఞానాన్ని కనుక మనం తెలుసుకుంటే మన జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావచ్చు. ఈ జ్ఞానంతో మనం చూసేటువంటి ఈ ప్రపంచం మారకపోవచ్చు, కానీ మన ప్రపంచం మారుతుంది. హరే కృష్ణ.